ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ తీసేస్తే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. అంటే జీడిపి జిఎన్పిలో భాగమా, జిఎన్పి జీడిపిలో భాగమా అంటే వాస్తవానికి ఇది జిఎన్పి, ఇది జీడిపి, ఇది జీడిపి. వాస్తవానికి ఇది జిఎన్పి, ఇది జిఎన్పి. ఎప్పుడైనా జిఎన్పి అనేది జీడిపి కంటే పెద్దది, జిఎన్పి కంటే జీడిపి చిన్నది. కాబట్టి జనరల్గా ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకుంటే అది రెండింటికి మధ్య వ్యత్యాసం అది. ఇప్పుడు మనం స్థూల దేశీయోత్పత్తి గురించి మనం నేర్చుకుంటే జీడిపి, రెండవది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల దేశీయోత్పత్తి అంటే వాస్తవానికి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే స్థూల దేశీయోత్పత్తి. అంటే కేవలం స్థూల దేశీయోత్పత్తిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జీడిపి ఎంపి, రెండు జీడిపి పిఎఫ్సి. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి.